11 నెలల కాలంలో అంతకుముందు 3 సంవత్సరాలు కానీ మున్సిపాలిటీలో ఏమాత్రం కూడా అభివృద్ధి జరగనటువంటి పరిస్థితి, అవినీతి పెచ్చుమీరిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకున్న తర్వాత గడిచిన 11 నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో ముందుకు పోవాలనే ఆలోచనతో మేము చేసుకున్నటువంటి ప్రతి అడుగు కూడా ఏదైతే నియోజకవర్గానికి కేంద్ర బిందువుగా ఉంటుందో కదిరి మున్సిపాలిటీ పరిపాలనా సౌలభ్యం లేనటువంటి పరిస్థితిలోకి నెట్టివేయబడింది. మీటింగ్స్ పెట్టుకోరు, కరప్షన్కి గురయ్యి కేసు పెట్టించుకున్నారు. తదుపరి ఏదైనా బడ్జెట్ సమావేశం నిర్వహించుకుందామంటే కూడా బడ్జెట్ సమావేశము నిర్వహించుకోలేనటువంటి పరిస్థితిలోకి నెట్టివేయబడింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్స్ కూడా పరిపాలనలో కానీ వారి వార్డుల్లో పనులు చేసేటువంటి క్రమంలో కానీ అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితులకి పరిపాలన నెట్టివేయబడినటువంటి పరిస్థితుల్లో వారు కూడా మా వారితో కలిసి అందరూ కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. చైర్పర్సన్ని మార్చేయాలా, పరిపాలన కొత్త దారిలోకి తీసుకోవాలా, అభివృద్ధి పదంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు పెట్టాలని ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో ఆయన వేస్తున్నటువంటి అడుగులకు అనుసరిస్తూ వాటికి అనుగుణంగా పరిపాలన కొనసాగాలనే ఆలోచనతోనే మాతో పాటు కూడా వాళ్ళు కూడా కలిసి వద్దామనే ఆలోచన అందరం కలిసి ఒక ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. అందులో భాగంగానే అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ అవిశ్వాస తీర్మానంలో దాదాపు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్స్ కూడా మెజార్టీ సభ్యులు మద్దతు తెలపడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా పార్టీ తరఫున, కూటమి పార్టీలో ఉన్నటువంటి జనసేన తరఫున, బీజేపీ తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజున వాళ్ళు చూపించినటువంటి చొరవ కావచ్చు, ఒక నిబద్ధత కావచ్చు, నిజంగా రాజకీయాల్లో రావాలనుకున్నటువంటి వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే అనేక రకమైనటువంటి ప్రలోభాలకు గురి చేసినారు. ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అమ్ముడు పోయినారని చెప్పేసి. తమాషైనటువంటి వ్యవహారం. మీరు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ దగ్గరికి వస్తే అప్పుడు మీరు ఏ రకంగా ఆలోచన చేసుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి వీళ్ళు ఒక 2000 ఓటర్లకు పరిమితమైనటువంటి అధికారాలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పరిపాలనలో భాగస్వాములు అయ్యేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి విధులు కానీ పరిమితమైనటువంటి పరిస్థితులు అవి కూడా నిర్వహించుకోలేకపోతే ప్రతి నిత్యం కూడా జవాబుదారీగా ప్రజలకు ఉండాల్సినటువంటి వాళ్ళు జవాబు చెప్పుకోలేనటువంటి పరిస్థితికి పోయినప్పుడు వాళ్లకు అర్థం చేసుకొని మీరే మార్చుంటే మీకు గౌరవం ఉండేదని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజెప్తా ఉన్నారు. ఈ రోజున మీ చేతగానితనంతో, మీ మూర్ఖపోకడంతో అదే చైర్పర్సన్ని కొనసాగించాలని ఒక మూర్ఖమైనటువంటి ఆలోచనతో మీరు చేసినటువంటి ఒక నిర్ణయమే ఈ రోజున ఈ అవిశ్వాస తీర్మానము నెగ్గడానికి మొదటి అడుగని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజెప్తున్నాను. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పరిపాలన కొనసాగిస్తున్నారో, మున్సిపాలిటీలకు నిధులు ఇస్తున్నారో, గతంలో 4 సంవత్సరాల పాటు వారు అధికారంలో ఉన్నప్పుడు ఈ అభివృద్ధికి నోచుకున్నటువంటి మున్సిపాలిటీగా మిగిలిపోయింది. అరకొర నిధులతోనే నడిపించే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఉన్నటువంటి జనరల్ ఫండ్స్ను వాడగలిగినారు కానీ మీరు కొత్తగా నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అంతకు మునుపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 2000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో మున్సిపాలిటీకి నిధులు తెచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఇంతవరకు ఆ చరిత్రను తిరగరాసేటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలన చేయలేదు. మళ్ళీ 15వ ఆర్థిక ప్రణాళిక సంఘంలో పెద్ద ఎత్తున మున్సిపాలిటీకి నిధులు వచ్చేటువంటి పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి ఆలోచన కానీ, మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం పడకేసినటువంటి పరిస్థితుల నుంచి ముందుకు తీసుకోవాలా, పారిశుద్ధ్యం మీద దృష్టి కేంద్రీకరించాలా, అంతే స్థాయిలో వార్డుల్లో రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థను కావచ్చు, అదే రకంగా కుక్కల బెడదను కావచ్చు, లేదంటే పందుల బెడదను కావచ్చు, దోమల బెడదను కావచ్చు, వీటన్నిటిని నివారించుకోవాలంటే, అంతేకాకుండా అన్యాక్రాంతమైపోతున్నటువంటి ఆస్తుల్ని కాపాడుకునేటువంటి క్రమంలో
ఎక్కడైతే కౌన్సిల్ బలంగా ఏకాభిప్రాయంతో ముందుకు పోతుందో పరిపాలనా సౌలభ్యం ఉంటుంది, పరిపాలనా దక్షత ఉంటుందనే ఒకే ఒక నమ్మకంతోనే అందరూ కలిసికట్టుగా ముందుకు పోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. జగన్మోహన్